తమకు సంబంధించిన భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని టేకుమట్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ముష్కే సదయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ భూమి కోసం అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. తాత నుండి వారసత్వంగా వస్తున్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని గ్రామానికి చెందిన కొందరు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సదయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమిని తమకు అప్పగించాలని కోరారు. మాది ఆరేపల్లి గ్రామం, టేకుమట్ల మండలం, భూపాలపల్లి డిస్టిక్. మా నాన్న పేరు ముష్కే సదయ్య, అమ్మ పేరు ముష్కే భాగ్య, అక్క పేరు ముష్కే లావణ్య, నేను అమూల్య. 2000 సంవత్సరంలో మా తాతగారు కుసుంబ రాజన్న దగ్గర నుంచి కొన్న ల్యాండ్ని మా నాన్నకి వారసత్వం కింద వచ్చింది. వారసత్వం కింద వచ్చింది. మేము అందులో ఒక 10 సంవత్సరాలు నివసించినాం. అది కాస్త కొన్ని మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము మెయిన్ రోడ్కి రావాల్సి వచ్చింది. ల్యాండ్ ఎంటీగా ఉన్నాయి. అలా తుమ్మలు మొలిచి మేము ఎటు పోతుందిలే అని చెప్పేసి వదిలేసినాం. మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత 2014లో మా నాన్నకి అమ్మడం ఇష్టం లేకున్నా డ్రింక్ చేపించి భయాన్ని ఇచ్చేసి ఇంటికి పంపించేసారు. గోపోదల్ అనే వ్యక్తి మా నాన్నకి డ్రింక్ చేపించి ఇంటికి పంపించేసారు. అది కాస్త మా డాడీ ఇంటికి వస్తే వద్దు నాన్న అని చెప్పేసి మేము చెప్తే మా నాన్న గోపోదల్ అనే వ్యక్తికి డబ్బులు రిటర్న్ ఇద్దామని వెళ్తే తను వినలేదు. ఊరిలో పెద్ద మనుషులను పిలిపించి పెద్ద మనుషుల దగ్గర కూడా చెప్తే తను వినలేదు గోపోదల్ అనే వ్యక్తి. అది కాస్త డిఎస్పీ పర్కాల ఆఫీస్కి వెళ్తే అక్కడ సార్ గారు చెప్పేసి ఫస్ట్ 50,000 భయాన్ని ఇచ్చింది మా డాడీకి. ఇచ్చిన తర్వాత నాకు ఇంకా 1,50,000 అదనంగా ఇవ్వమన్నారు. అది కాస్త మేము కట్టేసిన తర్వాత ఒక పేపర్ రాసిచ్చారు డిఎస్పీ ఆఫీస్లోనే. పేపర్ రాసిచ్చినాం, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2014లో అక్టోబర్ 6న అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైతే మా తాతకు అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గోపోదల్ అనే వ్యక్తికి మేనేజ్మెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేపించేసారు. దీనికోసం అని చెప్పేసి అక్టోబర్ 6 నుంచి ఫైట్ చేస్తున్నాం సార్. రీసెంట్గా ఎమ్మెల్యే సార్ ఇట్లా మా మండలికి వస్తే మా అమ్మ వెళ్ళి సార్ని మీట్ అవుదామని చెప్పేసి వెళ్తే అందులో గజ్జి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వస్తే ఎవరిని కలుస్తామని చెప్పేసి మా అమ్మని చెప్పుతో కొట్టి నడి బజార్లో చెప్పుతో కొట్టి గాజులు చించేసి రక్తాలు వచ్చేలా కొట్టింది సార్. అది మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు వెళ్తే వాళ్ళు కార్లో ఫాస్ట్గా వెళ్ళడం వల్ల వాళ్ళదే ఫస్ట్ రిసీవ్ చేసుకోవడం వల్ల మాదే మిస్టేక్ అని చెప్పి సార్. అది ప్రూఫ్ కూడా ఉంది సార్. ప్రూఫ్ ఉండడం కూడా మా సైడు న్యాయం జరగలేదు సార్. అక్కడ కూడా వీళ్ళకి అమ్మ నాన్నకి కేసు పెట్టేసి సార్. ఇది కాస్త మేము ఇట్లా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని ఎస్ఐ సార్కి కంప్లైంట్ చేస్తే తను ఎట్లాంటి రియాక్షన్ తీసుకోలేదు సార్. ఇది కాస్త సిఏ సార్ దగ్గరికి వెళ్ళాను సార్. తను మా మీద చాలా రూడ్గా బిహేవ్ చేసింది సార్. అండ్ సార్ మా మమ్మీని ఒక పేరు పెట్టి కూడా పిలిచింది సార్. మేము ఎంత ఏడ్చినా కానీ తను కనుకరించలేదు సార్. చాలా రూడ్గా మాట్లాడింది, ఆడపిల్లల మంచి చూడకుండా. అది కాస్త డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం సార్. డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తే కూడా ఏం కేర్ చేయలేదు సార్.